వారి ఆధ్వర్యంలో గణేశుని మండపం నిర్వహించింది. గణేశుని 15వ సంవత్సరం ఇది వేడుకలు జరపబడను. మేము ప్రతి సంవత్సరం ఇంకా భారీ ఎత్తున పెట్టాలని కోరుతున్నాం అందరినీ. మా గణేశుని కాడ అన్నదానం ప్రోగ్రాం, ఇంకా వేరే ప్రోగ్రాం దాండియా కోలాటం అనేది ఇంకా జరుపుతాము. కొత్తపేట నుండి నాగోడ్ మెయిన్ రోడ్లో ఈ గణేశుని పెట్టబడను. నిమజ్జనం 12వ తారీఖు నిమజ్జనం అవుతుంది. అందరి ఇక్కడ నుంచి పాల్గొనాలని కోరుతున్నాం. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఎన్ని ఫీట్లు పెంచారు బ్రో? పోయిన లాస్ట్ ఇయర్ 7 ఫీట్స్, లాస్ట్ ఇయర్ 12 ఉండే, ఇప్పుడు తగ్గించినాం. 2 ఫీట్స్ తగ్గించినాం. ఇప్పుడు నెక్స్ట్ టైం మంచిగా పెడతామని కోరుతున్నాం. మీ కాలనీ వాసుల నుండి ఎలాంటి సపోర్ట్ ఉంది? కాలనీ వాళ్ళతో సపోర్ట్ ఉంటుంది. మా ద్వారా కూడా మా పండు, మా శైలేష్, సిద్ధు, మణికంఠ ఇలా సపోర్ట్ కూడా ఉంటుంది. సతీష్ వాళ్ళు మేమందరం కలిసి చేస్తాం. అయితే మా గ్రూప్ వాళ్ళ నుంచి గోకుల్ యూత్ అసోసియేషన్ ద్వారా మేము గ్రూప్ పెట్టి అందరం కలిసి చేస్తాం ఈ పండుగ. మీ అసోసియేషన్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు? 15 మెంబర్స్ ఉన్నాం. ఓకే, నిమజ్జన కార్యక్రమం ఏ విధంగా ప్లాన్ చేయబోతున్నారు? బ్యాండ్ పెడతాం. బ్యాండ్ డబ్బులు ఏ సామాగ్రి కోలాటాల నుంచి మంచిగా చేస్తాం కార్యక్రమం. నమస్కారం అండి, నా పేరు మాసం. గోకుల్ యూత్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాం. మేము ప్రతి సంవత్సరం ఇక్కడ 15 సంవత్సరాల నుంచి వినాయకుడు పెడుతున్నాం. ఈసారి కొంచెం తగ్గించాం. మరియు మా రాహుల్, సిద్ధు, శైలేష్, సతీష్ వీళ్ళ దగ్గర నుంచి మాకు బాగా సపోర్ట్ వస్తుంది. మేమందరం మెయిన్ టీమ్ మెంబర్స్, మేము 5 మెంబర్స్. మిగతా మేము మొత్తం గోకుల్ యూత్ అసోసియేషన్ అంటే మొత్తం 15 మెంబర్స్ ఉంటారు. 15 ఇయర్స్ నుంచి ఇక్కడే పెడుతున్నాము. ఈసారి కొంచెం గ్రాండ్గా వినాయకుడు చిన్నగా పెట్టి నిమజ్జనం కొంచెం గ్రాండ్గా తీసామని మేము ప్లాన్ చేసినాం. ప్లస్ మాకు ఈ షాప్స్ దగ్గర నుంచి, కాలనీ వాసుల నుంచి సపోర్ట్ బాగా వస్తుంది. మన ఎమ్మెల్యే సుధీర్ అన్న దగ్గర నుంచి కూడా సపోర్ట్ బాగా వస్తుంది. మేము గోకుల్ యూత్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాము. 15 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ వినాయకుడు పెట్టడం జరుగుతుంది. మా గ్రూప్ అసోసియేషన్ వాళ్ళు ప్లస్ కాలనీ అసోసియేషన్ వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు. 15 ఇయర్స్ నుంచి ప్రతి సంవత్సరం మంచి గ్రాండ్గా తీస్తాము. లాస్ట్ టైం 4 ఫీట్స్ పెట్టినాము. ఈసారి కొంచెం తగ్గించి 11 ఫీట్స్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ ఇయర్ కొంచెం మంచిగా చిన్న వినాయకుడు పెట్టి కొంచెం గ్రాండ్గా తీసి ప్రతిరోజు కల్చరల్ యాక్టివిటీస్ పెట్టి భక్తులకి కొంచెం మంచిగా అవుతామని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు పాల్గొనాలని 12వ తారీఖు నిమజ్జనం ప్రతి ఒక్కరు పాల్గొని మా నిమజ్జనాన్ని చాలా మంచిగా